ఐజాన్ నగర్ విలేజ్ సర్వే నెంబర్ 123లో ఒక ల్యాండ్ గ్రాబర్ కబ్జా చేసుకుని 700 గజాలు రెగ్యులర్ చేసుకుంది. తర్వాత మళ్ళీ ఇదేం ఆక్యుపేట్ 1200 స్క్వేర్ యార్డ్స్ అందులోంచి దానికి 166 జీవో ప్రకారం రెగ్యులర్ చేయమని కోర్టుకు వెళ్ళింది. కోర్టు రిజెక్ట్ చేశారు. గవర్నమెంట్ రిజెక్ట్ చేసి ఎంఆర్ఓకి ఆర్డర్స్ ఇచ్చారు. ఎంటైర్ ల్యాండ్ టేక్ పొజిషన్ ఇచ్చారు. అయినా కానీ 7 ఏళ్ళ ఎంఆర్ఓ ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. అందులో నాకు కూడా ల్యాండ్ అలాట్ చేస్తే నేను రాకుండా చేస్తున్నారు అందులోను. అది ఈ విషయంలో నేను మేడ్ ఏ కంప్లైంట్ టు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ యాజ్ వెల్ చీఫ్ సెక్రటరీ గారు, యాజ్ వెల్ as మన రెవెన్యూ మినిస్టర్ గారు, యాజ్ వెల్ as కలెక్టర్ మేడ్చర్ల, యాజ్ వెల్ as GHMC కమిషనర్ కంప్లైంట్ ఇచ్చిన. బట్ nobody is taking action. Next August 1st, 2024లో I made a complaint to the GHMC హైడ్రా కమిషనర్ గారు కంప్లైంట్ ఇచ్చాను. ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. టుడే వాళ్ళకి కమిషనర్ గారిని కలిసి 1 more రిప్రజెంటేటివ్ ఇస్తాను. కమిషనర్ గారు హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు హామీ ఇచ్చారు. ఇఫ్ ఇట్ ఈస్ అన్జస్టిస్ ఐ విల్ డూ ద జస్టిస్ హామీ ఇచ్చారు. నాకు ఐడెంటిటీ కార్డు కూడా ఇచ్చి నన్ను గుర్తించారు. బికాస్ ఆయన వాడబెట్టని వాళ్ళు గుర్తించారు. నన్ను గుర్తించిన తర్వాత నాకు ఆయన ఐడెంటిటీ కార్డు కూడా ఇచ్చారు. ఇచ్చి ఎన్ని ప్రాబ్లమ్ కలవమని చెప్పారు. ఫర్ దిస్ ఐఎమ్ ఫస్ట్ మ్యాన్ సీయింగ్ ద ఫస్ట్ మ్యాన్ ఈజ్ ఏ సిన్సియర్ అండ్ ఆనెస్ట్ అండ్ giving the respect to me who fought for country, who wounded for country. So that I am very thankful to the Commissioner Garu, Hydra Commissioner Garu, Rangarajan Garu. Namaskar.